వెల్కమ్ టు వేవ్స్ మీడియా. తిరుపతిలో లైసెన్స్ లేకుండా చక్కర్లు కొడుతున్న మైనర్లు స్పెషల్ డ్రైవ్లో పట్టుకున్న పోలీసులు స్టేషన్కి తరలించి వారి ముందే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ సంజయ్ కుమార్ లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలురులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అన్నమయ్య సర్కిల్, టౌన్ క్లబ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్తో పాటు 4 కళ్ళ మండపం వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్లో 17 మంది మైనర్లు ద్విచక్ర వాహనాలను నడపడాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 17 మంది మైనర్ బాలురు అదుపులోకి తీసుకొని తొలుత వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమైంది. తర్వాత మైనర్ బాలుర కుటుంబ సభ్యులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించి మైనర్ బాలుర సమక్షంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తమ పిల్లలకు లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే మోటార్ చట్టం యాక్ట్ ప్రకారం 5,000 నుండి 10,000 ఫైన్ వేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని తెలియజేయడమైంది. ఆ పిల్లలకి ఏమైనా జరిగితే ఒక్క సింగిల్ నయా పైసా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. తెలుసా మీకు? మైనర్ డ్రైవ్ చేస్తే 5,000 నుంచి 10,000 రూపాయలు ఫైన్. మైనర్స్ లైసెన్స్ ఉంటుందా? తల్లిదండ్రులు మీకు ఎవరైతే బండి ఇచ్చినారో 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 25,000 రూపాయలు ఫైన్. ఇప్పుడు మీరు ఏది కావాలో మీరు కోరుకోండి. ఆప్షన్స్ మీకే. పోనీ పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉంటుందా పిల్లలకి? ఏం మాట్లాడరు ఉంటుందా? కానీ వాళ్ళ ప్రేమ మీద మనం ఏం చేస్తాం? మంచి మంచి బండ్లు 4 లక్షలు 3 లక్షలు బండ్లు కొనిస్తాం. మనం పిల్లల్ని ప్రోత్సహిస్తున్నామా, వాళ్ళని చెడు త్రోవ పట్టిస్తున్నామా? అర్థం చేసుకోరా? మీరు కూడా పిల్లలు కూడా అర్థం చేసుకోరా? మనకి ఏదైనా జరిగితే తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తుందని అర్థం చేసుకోరా? హెల్మెట్ ఒక్కరు కూడా పెట్టుకోవాలి. కనీసం మన పర్సనల్ సేఫ్టీ కోసం హెల్మెట్ అని పెట్టుకోవాలి కదా. ఇంత గవర్నమెంట్ మీకు చట్టాలు చేసి మీ ప్రాణాలు కాపాడాలని చేస్తే మీరంతా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని. ఈరోజు తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మైనర్స్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంది టౌన్లో అని చెప్పినందున మైనర్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేసి మైనర్స్ను మరియు 17 వెహికల్స్ని సీజ్ చేసి అక్కడే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది. తర్వాత మైనర్ డ్రైవింగ్ వల్ల మరియు తల్లిదండ్రులకు మరియు అతని వాహనాలకు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ఎటువంటి పరిస్థితి రాదు. ఈ విధంగా వాళ్ళకి అన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి మొదటి తప్పుగా వాళ్ళకి వార్న్ చేసి పంపించడం అనేది.